यादेवी सर्वभूतेषु विद्यारूपेण संस्थित नमस्तस्यै 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 नमो नमः। विद्यावतुलకి నమస్కారం సార్ ఇచ్చిన నాకు 5-10 నిమిషాల టైంలో విఘ్నేశ్వర వేదోక్తంగా విఘ్నేశ్వర ప్రార్థన, అలాగే శాంతి మంత్రాలు, తర్వాత ఘనపాఠం, తర్వాత ఈ యొక్క చిన్నారులు విద్యార్థులను ఉద్దేశించి, తర్వాత ఈ యొక్క విజయసాయిలో ఎంతమంది పనిచేస్తున్నారో నా విద్యా సంస్థలు అందరికీ కూడా వేదోక్త ఆశీర్వచనలు మా తెల్ల దేవస్థానం ఎట్లా చేస్తారో మీకు టీవీలో చూస్తారు కదా, అదేవిధంగా మీ అందరికీ చక్కని వేద మంత్రాలతో చక్కని ఆశీర్వచనం రాసుకుంటుంది. మొత్తానికి 5-10 నిమిషాలలో నా యొక్క ఈ కార్యక్రమం ముగిస్తాను. ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిः శ్రీరసాదనం మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాదేభిర్వాదినీవతి ధీనామవిత్ర్యవతు శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా శుచకం శమయతో అంతరిక్షకం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతకం శుచకం శమయతో. పృథివీ శాంతిరంతరిక్షం శాంతిర్ద్యౌ శాంతిర్దిశాంతిరవాంతరదిశా శాంతిరగ్నిశాంతిః వాయుశ్శాంతిరాదిత్యశ్శాంతిశ్చంద్రమాశ్చాంతిర్నక్షత్రాణి శాంతిరాపశ్చాంతిరోషధయః శాంతిర్వనస్పతయః శాంతిర్గౌ శాంతిః అజాశాంతిరస్వశాంతిః పురుషశాంతిః బ్రహ్మశాంతిర్బ్రాహ్మణశాంతిశ్శాంతిరేవ శాంతిశ్శాంతిర్మే అస్తు శాంతిః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. శన్నో మిత్రः శం వరుణः శన్నో భవత్తర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి తమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రథం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేశాభ్యుక్తా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్న సోష్ణుదే సర్వాన్ కామః సః బ్రహ్మణా విపస్థితే తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశస్తంభూతః
वायुः वायोरग्निः अग्निरापः अभ्यः पृथिवी पृथिव्या ओषधयः ओषधेभ्योऽन्नम् अन्नात् पुरुषः स वा एष पुरुषोऽन्नरसमयः तस्येदमेव शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं वृक्षं प्रतिष्ठा तदप्येष श्लोको भवति सह भवतु सह नो भुनक्तु सह बीजङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 घनपाठ ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभिप्रियवतु ॐ प्रणो नः प्रणो देवी देवी नो नः प्रणो देवी नो देवी देवी नो देवी सरस्वती सरस्वती देवी नो देवी सरस्वती देवी सरस्वती सरस्वती देवी देवी सरस्वती वाजेभिर्वाजेभिः सरस्वती देवी देवी सरस्वती वाजेभिः सरस्वती वाजेभिर्वाजेभिः सरस्वती सरस्वती वाजेभिर्वाजिनीवती वाजिनीवती वाजेभिर्वाजेभिर्वाजिनीवती वाजिनीवतीति वाजिनीवती धीनामभिप्रियवित्री धीनामभिप्रियवत्तवत्तवित्री धीनामभिप्रियवतु अवत्तित्यवतु ॐ तस्य तस्य दे पवित्रपदे पवित्रपदे दे तस्य दे पवित्रपदे ते पवित्रपदे पवित्रपदे ते पवित्रपदे पवित्रेण पवित्रेण पवित्रपदे ते पवित्रपदे पवित्रेण पवित्रपदे पवित्रेण पवित्रेण पवित्रपदे पवित्रपदे पवित्रेण यस्मै यस्मै पवित्रेण पवित्रपदे पवित्रपदे पवित्रेण यस्मै पवित्रपद इति पवित्रा पदे पवित्रेण यस्मै यस्मै पवित्रेण पवित्रेण यस्मै कं कं यस्मै पवित्रेण पवित्रेण यस्मै कं यस्मै कं कं यस्मै यस्मै कं पुने पुने कं यस्मै कं पुने कं पुने तत् पुने कं पुने तत् पुने तत् पुने दक्षगेयं सगेयं तत् पुने दक्षगेयं तच्छगेयं सगेयं तच्छगेयमिति सगेयं तच्छगेयमिति सगेयमिति सगं सगेयमित्याह हेति सगेयं सगेयमित्याह इत्याह हेति इत्याह चिदमाचिदमाहेदित्याहासितम् आहासितमाहासितमेवैवासितमाहासितमेव आसितमित्यासितम् एवैतामैतामेवैवैतामैतामेवैवैतामा एतामैतामेतामाशास्ते शास्त ऐतामेतामाशास्ते आशास्ते शास्त आशास्ते शास्त इति शास्ते क्षेमो वैरास्तस्य शीतो वातः क्षेममेवावरुन्धे తర్వాత ఈ సంవత్సరం చక్కగా మీరందరూ 10/10 పోయినసారి కంటే 100 పైన కావాలని ఆ వేదమాతను నేను ఆరాధించే లలితాదేవిని ప్రార్థిస్తూ మీకు చక్కటి వేదాశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియః ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం
ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతుంది. దాదాపుగా 6వ తరగతి నుంచి అంటే సౌమ్యకి మాకు అంటే అమ్మాయికి మాకు సంబంధం అనుకోండి. ఆస్తి పిల్లైన అమ్మాయి మా ఇంట్లో తిరిగిన వ్యక్తి. దాదాపుగా మా పిల్లలతో పాటే ఉండేది అమ్మాయి. అందుకే నేను క్లాసులో ఎవరితో కూడా అంత క్లోజ్ ఉండను. ఒక్క సౌమ్యతోనే అంత క్లోజ్. ఆమె కూడా నాతో అంత క్లోజ్గా ఉంటుంది. కారణం ఏంటంటే మా ఇంట్లో పిల్లలాగా పెరిగిన అమ్మాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు మాధవరావు గారు. ఈ తీసుకొని ఆ అమ్మాయితో చేయించినందుకు మాధవరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, సౌమ్యకి మా బ్లెస్సింగ్స్. ఇట్లాగే నెక్స్ట్ ఏం చేయాలంటే 10/10 తెచ్చుకొని మొదటి మెట్లే కాదండి, 7 మెట్లు, 7 కొండలు మనకి తిరుపతికి. అట్లాగే నువ్వు 7 కొండలు. మొదటి కొండ 10th క్లాస్ 10/10 రావాలి. రెండవది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మూడవది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. రిమైనింగ్ 4 నువ్వు బీటెక్ చేస్తే బీటెక్, ఏ కోర్స్ చేస్తే ఆ కోర్సులో కంప్లీట్ చేసి ఉన్నత స్థానానికి ఎదిగి మేము నిన్ను ఇలా గర్వంగా తలపైకెత్తి చూసే విధంగా ఉండే విధంగా ఉండాలని ఆ పరమేశ్వరుని ఆశిస్తూ నీకు అన్ని వేళలా శుభం జరగాలని ఆ శబరనాథుని కోరుకుంటున్నా. గుడ్ మార్నింగ్ టు మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ 9th క్లాస్ స్టూడెంట్స్ పొద్దున్నే కొద్దిగా ఫీల్ అయినట్టున్నారు. అప్పటి నుంచి పాపం ఎంత మంచి ర్యాంక్ అయినా సరే చప్పట్లు కూడా కొట్టట్లా పాపం. నా మీద కోపంతోనూ లేకపోతే వాళ్ళ పిల్లలు బాధతో తెలియదు. ఇప్పుడు నా స్పీడ్కి చప్పట్లు కూడా చెప్పడం కాదని చెప్పి అప్పుడు నేను ఎందుకన్నానంటే, మీకు ప్రోగ్రామ్ మనది, మన ప్రోగ్రామ్ మన ఇంట్లో ప్రోగ్రామ్స్కి మనమే అంత వెచ్చలవిడిగా ఉంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు అట్లా ఉండకూడదు అని ఒక చిన్న విన్నపమే కానీ తిట్టడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు చేయం. అందులో ఇటువంటి ఫంక్షన్స్లో ఎటువంటి విద్యార్థిని కూడా ఎంత తప్పు చేసినా సరే మీరు అటువంటి వాళ్ళని శిక్షించద్దు, తిట్టద్దు చెబుతుంటాను నేను మీటింగ్స్లో. తర్వాత చూద్దాం, ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ టైం అని. సో అందుకని 9th క్లాస్ విద్యార్థులు టెన్షన్ ఏం పడక్కలేదు, మీరు ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయండి. అట్లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ద 9th క్లాస్ స్టూడెంట్స్ for arranging this wonderful party to the 10th class students and maintaining the good relations and good conditions. ఎందుకంటే మనం ఈ ట్రెడిషన్ని ఇలా ఫాలో అవుతూ ఉండాలి, ఎల్లవేళ్ళ జరగాలి. దాన్ని నిలబెట్టుకున్నందుకు మా 9th క్లాస్ విద్యార్థులకు 10th క్లాస్ విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక మన విద్యార్థి 10th క్లాస్ ఈ సెక్షన్ విద్యార్థి 9th క్లాస్ ఈ సెక్షన్ యుద్ధం చెప్పారు, ఎలా చదవాలి ఏంటి అని. మా భారీ సార్ చెప్పారు, ఒక పాట పాడి మొత్తం మీద ఏదో 10 పాయింట్స్ రావాలి అది అని. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్స్ టు దోస్ 2 స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ మన 10th క్లాస్ విద్యార్థులు 4 మెంబర్స్ 10/10 సాధించి ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్ విద్యార్థులకి ఒక టార్గెట్ ఇచ్చేళ్ళారు. దాన్ని మీరు చెప్పింది కాదు సార్, దాన్ని డబుల్ చేసి చూపిస్తామని ఇందాకే 10th విద్యార్థి ఒక అతను మన అందరి ముందు ప్రామిస్ చేయడం జరిగింది. దాన్ని అందరూ నిలబెట్టుకుంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆశిస్తున్నా, కంపల్సరీగా జరగాలి. అతను అన్నది ఇంకో మాట కూడా, 10/10 రావడం కాదు, ఈ బ్యాచ్లో మన విద్యార్థుల్లో ఎవరు కూడా ఫెయిల్ కాకూడదు అని చెప్పాడు. అది కూడా చాలా పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో అలాగే బి కానీ, ఏ కానీ, సి కానీ ఎవరైనా సరే, ఏ విద్యార్థి అయినా అక్కడ సెక్షన్ కాదండి, అందరూ పాస్ అవ్వాలి, అందరికీ మంచి గ్రేడ్ పాయింట్స్ రావాలి. ఈ సంవత్సరం టార్గెట్ నేను 10 చెప్పాను, మీరు
20 చేస్తాం సార్ అని చెప్పారు. మేము అల్ప సంతోషమే. మీరు అంత నిజంగా తెస్తే వీ విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ సంవత్సరం 2700 రూపాయలు ఇస్తున్నాం 10 బై 10 వచ్చిన విద్యార్థులకి. ఒకవేళ నిజంగా మీరు 20 మంది విద్యార్థులు కనుక 10 బై 10 తెచ్చుకుంటే 20 తెచ్చుకుంటే ఒక్కొక్క విద్యార్థికి 4500 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తారని 20 మంది విద్యార్థులకు తెచ్చుకుంటే 10 నేను చెప్పిన 10 తెచ్చుకుంటే నేను ఇప్పుడు ఎంత అయినా ఇస్తున్నానో అంతే ఇవ్వడం జరుగుతుంది. దానికైనా తక్కువైనా ఎక్కువైనా 20 కన్నా ఎక్కువ మీరు నిజంగా అంత కష్టపడి మీరు తెచ్చుకుంటే మీరు కష్ట ఫలితానికి మా స్టాఫ్ మెంబర్స్కి మీకు అందరికీ ఆ ఫలితం అందజేయాలా సరే డెఫినెట్గా అవి లుక్ వస్తాయి. సో ఆ విధంగా మీరు వర్క్ చేయాలి. దీనికి మనకి ఏంటి అసలు యాక్చువల్గా ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ సే సంతోషంగా ఉండేది ఎవరు చెప్పండి. అసలు సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు, పిచ్చివాళ్ళు. ఇప్పుడు ఆ పిచ్చివాళ్ళ సంగతి మనకి ఎందుకంటే మీరు కూడా పిచ్చివాళ్ళలాగా మారాలి. ఏం పిచ్చి సార్? మీరు సాధించాల్సిన లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద మీకు పిచ్చి ఉండాలి. మీరు సాధించాల్సిన మార్క్స్ ఏమైనా ఉన్నాయో దాని మీద మీకు పిచ్చి ఉండాలి. మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించేదాకా ఒక పిచ్చివాళ్ళలాగా వర్క్ చేయాల్సిందే. చేసి చిన్నపిల్లలాగా ఆనందపడాలి. అందుకే చెప్పాను సంతోషం అన్నవాళ్ళు ఇద్దరు అక్కడ, పిచ్చివాళ్ళు చిన్నపిల్లలు. మీరు రెండు అవ్వాలి. పిచ్చివాళ్ళు ఎప్పుడు అవ్వాలి? వర్క్ కోసం ఆ తపన. పిచ్చి అంటే ఇక్కడ ప్యాషన్, తపన. ఆ సాధించిన తర్వాత చిన్నపిల్లలాగా ఆనందపడాలి. దీనికి అక్కర్లేని విషయాలు కావాల్సిన విషయాలు మాట్లాడతారు. అలవాట్లు ఫస్ట్. మీకు ప్రతి సంవత్సరం ప్రతిసారి చెప్తూ ఉన్నాను, మనకి మెయిన్గా కావాల్సిన మంచి అలవాట్లు టైం సెన్స్, రెగ్యులారిటీ, సిన్సియారిటీ, కమిట్మెంట్ టు అవర్ వర్క్. ఇవి అవి లేకుండా చెడు అలవాట్లు అంటే వాయిదాల పద్ధతి. నెక్స్ట్ చెడు ఆకర్షణ అంటే వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆకర్షణ అవటం. నెక్స్ట్ నిర్లక్ష్య ధోరణి. నెక్స్ట్ ఏదైతే మన టైం రావాలో టైంకి పని చేయకుండా ఉండటం. ఇవన్నీ ఉంటే మీరు ఏది సాధించలేదు. ఒకే ఎగ్జాంపుల్, మొన్న మేము అవర్ స్కూల్ టీమ్ లీడర్స్ వెంట్ టు బెంగళూరు. యు నో, ఆ రోజు వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ఫ్లైట్. అక్కడేమో షెడ్యూల్ టైం, అది రన్వే మీదకి వచ్చింది, రన్వే మీదకి వస్తుందని చూపిస్తుంది దాంట్లో డిస్ప్లేలో. యాక్చువల్గా 8:20కి అది టేక్ ఆఫ్ అవ్వాలి. 8:20 అయింది, ఇంకా మాకు సెక్యూరిటీ వాళ్ళు పంపట్లా. ఏంటి అని మాకు కొద్ది కంగారు ఎక్కువ కదా, అయిపోగానే పని అయిపోవాలి అది. సరే, ఐ ఆస్క్ ద సెక్యూరిటీ పర్సన్స్, వై ద ఫ్లైట్ ఈజ్ లేట్ అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ రన్వే మీదకి వచ్చేదే, దాంట్లో లగేజ్ ఎక్కువ ఉంది, లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల టేక్ ఆఫ్ చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకని ఏం చేశారంటే లగేజ్ని తగ్గించడం కోసం మళ్ళీ దాన్ని బ్యాక్ పంపించి లగేజ్తో తగ్గించి మళ్ళీ తీసుకొస్తారు సార్ రన్వే మీదకి చెప్పారు. అంటే లగేజ్ ఎక్కువ ఉంటే ఏరోప్లేన్ కూడా టేక్ ఆఫ్ అవ్వట్లా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారంటే, మీకు చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి, ఆ చెడు అలవాట్లతో మీరు ఉచ్చస్థితికి వెళ్ళలేరు. ఏరోప్లేన్ లాగా టేక్ ఆఫ్ చేసుకొని ఆకాశంలో ఎదగలేరు. సో అందుకని మీకున్న చెడు అలవాట్లన్నీ వదిలేసుకొని ఏరోప్లేన్ ఎట్లయితే టేక్ ఆఫ్ ఇస్తుందో అలా టేక్ ఆఫ్ తీసుకొని మీరు స్థితికెళ్ళాలి. ఆ విధంగా మంచి అలవాట్లు రావాలి మీకు. ఇలాగే ఒక శిల్పిని ఈ రాయిని మీరు ఇంత అందంగా మర్చారు ఏంటంటే, అతను ఒకటే అంటే ప్రతి రాయిలో మంచి శిల్పం దాగి ఉంటుంది సార్. దానిలో ఉన్న చెడంతా తీసేసా నేను. చెడు తీసేసా కాబట్టి ఒక మంచి శిల్పంలాగా అది మీకు అందరితో మొక్కిన పడుతున్నారు.
అట్లాగే మీ విద్యార్థులు కూడా అందరూ మంచి విద్యార్థులే, అందరూ తెలియగల విద్యార్థులే, అందరూ కష్టపడి విద్యార్థులే. మీలో ఉన్న చెడు లక్షణాలను అందరూ వదిలేసుకుంటే మీరు కూడా ఒక శిల్పిలాగా, ఒక మంచి వ్యక్తిలాగా, ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి దోహదపడుతుంది. కాబట్టి మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి. మంచి అలవాట్లు మీరు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మర్చిపోవచ్చు. ఈ అలవాట్లు వచ్చిన తర్వాత, మంచి అలవాట్లు మనకి మెల్లిమెల్లిగా వస్తున్న తర్వాత మన ఆలోచన విధానం, ఆసక్తి, ఆశయం, ఆలోచన విధానం కూడా మారాలి. ఎప్పుడు నెగిటివ్ సెన్సే ఉండకూడదు, పాజిటివ్ సెన్స్. ఆ ఆలోచనలు, మంచి ఆలోచనలు ఒక ఆసక్తిగా మార్చుకొని ఒక ఆశయంగా దాన్ని తీసుకెళ్తే డెఫినెట్గా మీకు తిరుగుండదు, మీకు ఎదురుండదు. మీరందరూ వినే ఉంటారు, పేపర్ వాళ్ళు కూడా తెలుసుండదు. బీహార్లో మంచి సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఇచ్చే అవార్డు పేరు దశరథ్ మహంచ్. మంచి సేవా తత్పరత ఉన్న ఎవరికైనా సరే ఆ సంవత్సరంలో మంచి సేవ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే అత్యంత పురస్కార అవార్డు దశరథ్ మహంచ్. ఏంటి అతను ఎవరు? హూ ఈజ్ హీ? ఎందుకు అతని పేరు మీద అంత మంచి అత్యంత పురస్కారం ఇస్తున్నారు? మీరు ఎప్పుడన్నా కావాలంటే యూట్యూబ్లో కొట్టండి దశరథ్ మహంచ్ అని, అతని ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. వాట్ ఈజ్ హీ? ఈజ్ ఎ పూర్ లేబర్. ఒక కూలి పని చేసుకునే పేద వ్యక్తి. మరి అతని పేరు మీద ఎందుకు అంత జరిగిందంటే వాళ్ళ ఊళ్ళో 37 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పు ఉన్న కొండ ఉండేది. వాళ్ళ ఊళ్ళో ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఆ కొండ మీద నుంచి వెళ్ళాలి, లేదా ఆ చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఒకరోజు ఇతను పనికి వెళ్తాడు, ఎందుకంటే రోజు పని చేయకపోతే అతను డొక్కాడు కదా. వాళ్ళ భార్య ప్రెగ్నెంట్, గర్భవతి. ఇతనికి భోజనం తీసుకురావడానికి వస్తూ ఉంటుంది రోజు. ఆ రోజు వస్తున్నప్పుడు రాయి కట్టుకొని కింద పడుతుంది. ఒక రాయి మీద పడి తల దెబ్బ తగిలి చాలా ఇబ్బందికర వాతావరణం వస్తుంది. అతనికి తెలిసి ఆ పని మానుకొని వస్తాడు, తీసుకెళ్దామని చూస్తాడు. చుట్టూ తిరిగి వెళ్ళాలి, కొండెక్కాలి, లాభం లేదు, ఆవిడ చనిపోతుంది. తన కళ్ళ ముందే తన భార్య చనిపోగానే అతనికి అప్పుడు 22 సంవత్సరాల వయసు. ఏంటి నాలా బాధపడటం, ఇంకోళ్ళు నేను చూడకూడదు, ఇంకోళ్ళకి ఆ ఇబ్బంది జరగకూడదు అని ఆలోచించి ఏం చేశాడు? మా భార్య చావటానికి కారణం ఈ కొండ, నేను ఈ కొండను తవ్వుతాను, కొండను తవ్వి ఇక్కడి నుంచి అక్కడికి నేను దారిని ఏర్పాటు చేస్తాను అనుకొని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి, అతను 22వ సంవత్సరంలో ప్రారంభించిన పనిని 48వ సంవత్సరాలు వచ్చేంత వరకు చేశాడు. అతను చేసి 17 అడుగుల రోడ్డుని, అంటే మనం వెళ్ళడానికి ఆ వంత కొండను తవ్వి ఒక 20 అడుగుల రోడ్డుని అతను ఏర్పరుస్తాడు. ఆ రోడ్డుకి ఇప్పటికి కూడా బీహార్ గవర్నమెంట్ దశరథ్ మహంచ్ రోడ్డు అని పేరు పెట్టింది. అట్లాగే అతని పేరు మీద హాస్పిటల్స్, అతని పేరు మీద స్కూల్స్, సో మెనీ గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ అతని పేరు మీద ఉన్నాయి. ఈజ్ ఎ పూర్ లేబర్. ఎందుకు అతను ఒక ఆశయంతో వర్క్ చేశాడు. ఒక కొండని అతను ఛేదించి రోడ్డుకి అందించాడు. మరి మీరు ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్, నెక్స్ట్ ఇంటర్మీడియట్, మీరు ఆ విధంగా చేయాలి. మరి మిత్రులు కాదా? మీరు ఒక దశ మహంలో కాదా? మీరు ఎవరు కూడా అవుతారా అవరా అనేది మీరు నిర్ణయించుకోండి. ఆ ప్రకారంగా మనం వర్క్ చేస్తే, ఒక ఆశయంతో ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. దీనికి మన విలువలు కూడా మనం కాపాడుకోవాలి. వాల్యూస్ ఇవ్వాలి, వాల్యూస్ కాపాడుకోవాలి. వాల్యూస్ ఇవ్వడం అంటే గివింగ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, గివింగ్ రెస్పెక్ట్ టు టీచర్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ పాయింట్ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్. పేరెంట్స్ లేనిదే ఇవాళ మనం ఇక్కడ లేవు. స్వర్గీయ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లేకపోతే నేను ఇక్కడ లేని వాళ్ళు. ఎందుకంటే మమ్మల్ని అంటే నన్ను కానీ మా
సోచల, మా బ్రదర్, మేమందరం ఈ పరిస్థితిలో ఉన్నామంటే మెయిన్ ముఖ్య కారణం ఆయన. ఎప్పటికీ ఉన్నా లేకపోయినా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పటికీ ఇస్తే ఆ విలువని మనం కాపాడుకోవాలి. అలాగే మీ విలువ కూడా మీరు కాపాడుకోవాలి. అది ఎలా సార్? ఒక వాటర్ తెలుగులో చెప్పండి, కాలుతున్న పెన మీద పడింది అనుకోండి, ఆవిరైపోతుంది. అంటే మీరు చెడు సావాసాలతో ఉన్నారనుకోండి, మీ విలువ ఏమీ ఉండదు, మీరు ఆవిరైపోయి మీరు కూడా చెడు వ్యక్తులుగానే మిగిలిపోతారు. ఒక తామరాకు మీద పడిందనుకోండి, ముత్యంలాగా ప్రకాశిస్తుంది. ఒక ఆలుచిప్పలో పడిందనుకోండి, ముత్యమై మన మెడలో వస్తుంది. సరే, మరి మీరు మీ విలువని ఒక ముత్యంలాగా చేసుకుంటారా, ఒక వేడి పెన మీద పడేది చేసుకుంటారా, ఒక తామరాకు మీద పడేది చేసుకుంటారన్నది మీకే వదిలేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 16 years మీకు అన్ని చెప్పక్కర్లేదు. యు నో మోర్ దాన్ అస్. ఏ విషయమైనా సరే, అటు సెల్ ఫోన్లో కానీ, సినిమా ఫీల్డ్లో కానీ, ఏ ఫీల్డ్లో కానీ ఒక టీచర్ గురించి, ఒక విద్యార్థి గురించి మాకు తెలిసిన దానికన్నా మీకు ఎక్కువ తెలుసు. మరి అటువంటి వ్యక్తులు మీరు ఇటువంటి విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తూ మీ విలువని కాపాడుకోవాలి. మంచి అలవాట్లు తెచ్చుకోవడం, మన ఆలోచనని, ఆసక్తిని ఆశయంగా మార్చుకొని విలువలు పెంచుకుంటూ విజయం వైపు అడుగులు వేయాలి. ఇక్కడ మనం చాలా ఇబ్బంది పడుతున్నాం ఒక్కసారి విజయంలో. ఎడెసివ్నెస్ ఉండాలి. ఎడెసివ్నెస్ అంటే అంటి పెట్టుకొని ఉండటం. ఇవాళ నాకు ఫస్ట్ ఫార్మెట్లో 10 పెట్టడం రాలేదు, ఇంకా రాదేమో ఆ స్థితిని వదిలేయటం కాదు. సబ్మిట్లో రాలేదు, వదిలేయటం కాదు, వర్క్ చేస్తుండాలి. ఎడెసివ్నెస్. జయ గణేష్ IAS ఆఫీసర్, అతను కూడా బిలాంగ్స్ టు తమిళనాడు. ఈ ఇన్ఫర్మేషన్ మొన్నే నేను చెప్పాను మీకు. అనురాగ్ జయంతికి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నప్పుడే ఈ జయ గణేష్ ఇన్ఫర్మేషన్ ఒకటి నేను చెప్పాను. రమేష్ మహారాష్ట్ర అతను. ఆ 2 ఇన్ఫర్మేషన్స్ నాకు వచ్చిన తర్వాత రాసుకున్నా, ఇది బాగుంటుంది పిల్లలు చెప్పాలి. ఏంటంటే అతను ఒక టీ షాప్లో పనిచేసే వ్యక్తి జయ గణేష్. అతని కోరిక ఒక ఉన్నత స్థానంలో ఉండాలని. వాళ్ళ టీచర్స్ అడుగుతారు. అతను చదువుకుంటూ నైట్ కాలేజ్లో చదువుతూ ఆ టీ షాప్లో పనిచేస్తుంది. వాళ్ళు ఇది పరిస్థితి చెప్తే ఈ అప్లైడ్ ఫర్ సిఎస్సి అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఫస్ట్ టైం ఫెయిల్ అవుతాడు, సెకండ్ టైం ఫెయిల్ అవుతాడు, థర్డ్ టైం ఫెయిల్ అవుతాడు, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం. There are only 7 chances to write CSE examination. The last chance is 7th chance. But he did not give up. అతను నెగ్లెక్ట్ చేయలే. అతను నేను ఓడిపోతున్నానని చెప్పి భయపడి మీలాగా పారిపోలా. అంటిపెట్టిన ఎడెసివ్నెస్. ఎందుకంటే అతని లక్ష్యం ఏంటి, అతను సాధించాల్సింది ఏంటి, IAS అనుకున్నాడు. దానికోసం అతను వర్క్ చేశాడు. 7వ అటెంప్ట్లో he selected as IAS by securing 355th rank. చూడండి, మరి 7 సార్లు ట్రై చేశాడు అతను. ఫస్ట్ టైంలోనే, సెకండ్ టైంలోనే, థర్డ్ టైంలోనే అతను వదిలిపెట్టలా. ఆ ఎడెసివ్నెస్ మనం కూడా డెవలప్ చేసుకోవాలి. విజయం సాధించాలంటే అదొక గుడ్ క్వాలిటీ. మనం ఒకసారి ఇబ్బంది జరిగింది కదా అని పారిపోకూడదు, ఓటమి వచ్చింది కదా అని వెనుదిరగకూడదు. మనం అనుకున్నది సాధించేంత వరకు దాని మీదే మనం ఏముండాలి. ఇంకొక వ్యక్తి విలియం ఫిలిప్స్. ఇతను ఎవరు సార్? మీరు అన్ని కొత్త కొత్త పేరు చెబుతున్నారంటే ఈజ్ ఎ స్విమ్మర్, బిలాంగ్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏంటి సార్, మన భారతదేశం మొత్తం సాధించిన మెడల్స్ 23, గోల్డ్ మెడల్స్ 9. అప్పటికి గోల్డ్ మెడల్స్ 9 అయితే అతను ఒక్కడే సాధించిన మెడల్స్ 83 స్విమ్మింగ్లో. మరి చూడండి అతని కెపాసిటీ చూడండి. మరి అతని గురించి ఇప్పుడు మీరు ఎందుకు చదువుతున్నారు సార్ అంటే, ఆ సంవత్సరం 100 meters బటర్ఫ్లై స్విమ్మింగ్ ఒకటి ఎడిషనల్గా పెట్టి దాంట్లో కూడా అతనికి ఎవరికైతే గోల్డ్ మెడల్ వస్తుందో
వాళ్ళు వరల్డ్ రికార్డ్ సాధించడం అనమాట. అది ఆ సంవత్సరం పోటీ, ఈత పోటీ. కరెక్ట్గా 3 months ముందు అతనికి చెయ్యి ఫ్రాక్చర్ అవుతుంది. డాక్టర్స్ చెప్తారు, యు ఆర్ నాట్ సపోజ్డ్ టు గో ఫర్ స్విమ్మింగ్, యూ షుడ్ నాట్ ప్రాక్టీస్ టిల్ 3 months. 3 నెలల వరకు నువ్వు ప్రాక్టీస్ చేయకూడదు, స్విమ్మింగ్ చేయకూడదు అని చాలా క్లియర్గా డాక్టర్స్ చెప్తారు. అతను మనమైతే ఏం చేస్తాం, డాక్టర్ చెప్పాడు కదా అని చెప్పి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు అని చెప్పి దాన్ని పక్కన పెడతాం. ఎవరైనా అంతే. ఆ టేక్ ఇట్ ఈజీనెస్ ఉండకూడదు మీ విద్యార్థులకి. అందుకని ఎగ్జాంపుల్ తీసుకున్నా. అతను ఏం చేసేవాడంటే రోజు వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి జస్ట్ ఇట్లా కాళ్ళు నీళ్ళల్లో ఊపుతూ స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా ప్రాక్టీస్ చేసేవాడు. అట్లా 3 months అయిపోయింది. కాంపిటీషన్స్ దగ్గర పడ్డాయి. దాదాపుగా 7 కాంపిటీషన్స్లో హీ సెక్యూర్డ్ గోల్డ్ మెడల్స్. 8th one కూడా వస్తే అతను వరల్డ్ రికార్డ్ సాధించినట్టు. అది వరల్డ్ బటర్ఫ్లై 100 meters. దాంట్లో కూడా అతనికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, గోల్డ్ మెడల్ వస్తుంది. ఎందుకు అని అందరూ అడుగుతారు. మీకు చెయ్యి ఫ్యాక్టరీ కదా సార్, మీరు ఎట్లా సాధించారంటే లాస్ట్ది బటర్ఫ్లై, దానికి చేయగలి కావాల్సింది లెగ్ అనేది కొద్దిగా హార్ట్ కావాలి, అయిన తర్వాత అది నీళ్ళల్లో మూమెంట్ ఎక్కువగా రావాలి. దానికోసం నేను ఆ 3 months నేను వేస్ట్ చేయకుండా ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి కామెంట్లో ఊపుతూ ప్రాక్టీస్ చేయబట్టి నాకు అది చాలా ఉపయోగపడింది. ఈ బటర్ఫ్లై దాంట్లో చూస్తాను. మనం అట్లా చేస్తాం. ఆలోచన మనకు ఉంటుందని చెప్పండి. చెప్పారంటే మనకి కావాల్సినవి అవే మెయిన్. ఈ అడవసినెస్ ఉండాలి. తర్వాత మనం ఓడిపోతామన్న భయము భావన మనకు ఉండకూడదు. అలా పోయినా ఫెయిల్యూర్గా అనుకోవద్దు ఎప్పటికీ కూడా. ఇక నెక్స్ట్ మీరందరూ వేసుకుంటున్నారు నైక్ షూ. డూ యు నో అబౌట్ హిమ్? ఎవరికైనా తెలుసా? దాని యొక్క ఆ సంస్థని నెలకొల్పింది ఎవరు? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి కొద్దిగా. మనం తెలుసుకుంటే ఇన్స్పిరేషన్. ఫిలిప్స్ నైట్, KNIGHT. ఏంటి అసలు? వాట్ ఈజ్ హీ? వై హీ ఎస్టాబ్లిష్డ్ దట్ షూ కంపెనీ, నైక్ షూ కంపెనీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. అతను కూడా రన్నర్, మంచి రన్నర్. చాలాసార్లు వాళ్ళ దేశానికి గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి. 100 meters రన్లో ఆ కాంపిటీషన్లో ఆల్మోస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తికి, ఫస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తికి చాలా డిస్టెన్స్లో ఉన్నప్పుడు గ్యారంటీ ఈ నైక్ గెలుస్తాడు అనుకున్నప్పుడు కాలు స్లిప్ అయి షూ చెడిపోయి హీ విల్ ఫెల్ డౌన్ ఆన్ ఫ్లోర్, పడిపోతాడు. సెకండ్ పొజిషన్లో ఉన్న అతను గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అతను కూర్చొని ఏడవాల, బాధపడాల, భయపడాల. నేను ఎందుకు ఓడిపోయాను? నేను ఓడిపోవడానికి కారణం ఏంటి? షూ. మంచి షూ నేను వేసుకోలేకపోవటం వలన, మంచి షూ నేను వాడకపోవటం వలన నేను ఈసారి గోల్డ్ మెడల్ సాధించలేకపోయాను. కాబట్టి నాకు జరిగినటువంటి ఇబ్బంది ఇంకెవ్వరికీ జరగకూడదు అని ఒక మంచి షూని మనం తయారు చేయాలని చెప్పి మంచి షూ కంపెనీని, నైక్ షూ కంపెనీని స్థాపించాడు అతను. ఇవాళ ప్రపంచంలోనే ఒక మంచి టర్నోవర్ ఉన్న షూ కంపెనీస్లో నైక్ షూ కంపెనీ ఒకటి. ఈ ఎన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఉండడానికి కారణం ఏంటంటే ఏ చిన్న తప్పు జరిగినా మనం విజయం సాధించే వైపు వేసే అడుగుల్లో భయపడద్దు, వెనుదిరగద్దు. మన ఏమేంటి, మన లక్ష్యం ఏంటి, మనం ఏది సాధించాలి, మనం ఏది సాధించాలనుకున్నాం దాని మీదే మనం ఫోకస్ చేసుకోవాలి. దాని మీదే మనం
దృష్టి పెట్టాలి. ఆ విధంగా మీరు వర్క్ చేయాలి. వర్క్ చేసి మంచి జీపీఏ పాయింట్స్ తెచ్చుకొని మీకు జర్మనీలోని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ మీకు చదువు చెప్పినటువంటి మీ టీచర్లందరికీ మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొస్తారని, ఆ విధంగా తేవాలని ఆశిస్తూ అందరికీ శుభాశిస్సులతో సెలవు తీసుకుంటున్నాం. సభకు నమస్మాంజలి. ఈరోజు మా హై స్కూల్ విభాగానికి వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మామిడి శ్రీనివాసరావు గారికి, అలాగే బోధన్ అందరికీ పరిచయస్తులు యాజ్ లైన్ మెంబర్ బసవేశ్వరరావు గారికి నా నమస్సులు. చిరంజీవి కృష్ణమోహన్కి, మన చక్రవర్తి గారికి ఆశీస్సులు. నాతోటి ఉపాధ్యాయులకు, అధ్యాపకేతర సిబ్బందికి నమస్సులు. ప్రియమైన విద్యార్థులకు శుభ ఆశీస్సుల కుసుమాలు. నేనేం చెప్పనప్పుడు ఇప్పుడే కృష్ణమోహన్ మాట అన్నాడు, అబ్జెక్షనబుల్ వర్డ్. 3 నుంచి 5 నిమిషాలు ప్రతి టీచర్కి ఇస్తున్నాను. 3 నిమిషాల లోపల మొదలుపెట్టండి, 5 నిమిషాల్లో ముగించండి అని మీరే సాక్ష్యం. కాబట్టి నేను మొదలుపెట్టి 3 నిమిషాలు అయిపోతుంది కాబట్టి నేను ముగించేస్తున్నాను. రెండోది మన అతిథిగా వచ్చిన వ్యక్తి కూడా మా కులమే, అంటే టీచరే. వారు కూడా ఉపాధ్యాయ వృత్తిలోంచి వచ్చారు. వస్తూ లయన్స్కి గవర్నర్ అవడం అనేది మా అందరికీ గర్వకారణం. వారు అడిగారు, ఇక్కడ పీరియడ్ అంటే 45 నిమిషాలా, పీరియడ్ అంటే 45 నిమిషాలా, 1 అవరా, నాకు చెప్పండి అని కూర్చోగానే అడిగారు. ఎందుకంటే ఫస్ట్ పీరియడ్లో ముగించాలా, సెకండ్ పీరియడ్లో ముగించాలా అడిగారు. మనం ఇక్కడ ఎప్పుడూ రోజు చూసుకునే మొహాలని రోజు చూస్తూనే ఉంటాం కాబట్టి జస్ట్ నేను మీకు ఆశీస్సులు మాత్రమే అందిస్తున్నాను. ఇవాళ అవకాశాన్ని మనకి 45 నిమిషాల నుంచి 1 అవర్ వరకు చక్కని ఉపన్యాసాన్ని ఇస్తానికి సంసిద్ధులవుతున్నటువంటి మన శ్రీనివాస్ గారికి అవకాశం ఇద్దాం. ఈ పూట నేను ఎందుకంటే ఇద్దరు 1 అవర్ చదివితే మీకు ఫంక్షన్ జరగదు. ఇక ఫంక్షన్ అనేది రాత్రి 11 దాకా కొనసాగుతూనే ఉంటుంది. అందుకని ఈ బాధలు తెలిసిన వ్యక్తిగా నేనేం మాట్లాడట్లేదు. బట్ 1, మీరు 9th and 10th వాళ్ళు కృష్ణమోహన్ దగ్గర 1 ఫైన్ మార్నింగ్ డే తీసుకోండి. ఆ రోజున అవకాశం తీసుకోండి. నేను ఏ టాపిక్ మీరు కావాలంటే లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ముందు ఇంటర్మీడియట్లోకి వెళ్తున్నారు కాబట్టి లక్ష్యం ఏర్పరచుకుంటే ఎట్లాగూ లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనే టాపిక్ కావాలంటే ఆ టాపిక్, కాలాన్ని ఎలా వృధా చేసుకోకుండా కాలాన్ని ఖర్చు పెట్టుకోవాలి అనే టాపిక్ కావాలంటే ఆ టాపిక్, లేదా సభ్యతా సంస్కారాలు ఎలా పెంపొందించుకోవాలి అనే విషయం, ఇట్లా ఎగ్జామినేషన్స్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాల్లో మీరు ఏది కోరుకుంటే అది ఒక 1 అవర్ 1.5 అవర్ చెబుతానికి సంసిద్ధులుగా ఉన్నాను. ఖచ్చితంగా మీకు వచ్చి చెప్పి వెళ్తాను. అవకాశం కృష్ణమోహన్ దగ్గర టైం తీసుకోండి. ఇప్పుడు మన అవకాశాన్ని శ్రీనివాస్ గారికి ఇద్దాం. ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న చిరంజీవులందరికీ ఆ సాయినాథుని ప్రార్థిస్తూ ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని విఘ్నేశ్వరుని మరీ పాదాభివందనం తెలియజేస్తూ మీ అందరికీ మంచి మార్కులు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ థ్యాంక్స్. సెలవు తీసుకున్నాను. చేసి చూపించిన తర్వాత మాట్లాడటమే నా ఆచారం. ఈ సంవత్సరం నీట్, ఐఐటి రెండిట్లో నేను ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసిన వ్యక్తిని ఫస్ట్ ఇయర్ అని ఈ సంవత్సరం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇయర్కే చెప్పాలి, కానీ ఎంత ధైర్యం ఎంత మొండితనం నాలో లేకపోతే డైరెక్ట్గా సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా స్టార్ట్ చేశాను. అంటే సెకండ్ ఇయర్ విద్యార్థికి సెకండ్ ఇయర్ చెబుతూ అయిపోయిన ఫస్ట్ ఇయర్ ఐఐటి నీట్ సిలబస్ చెబుతూ వాళ్ళ నుంచి ఈ సంవత్సరం ర్యాంక్ ఇస్తాను.
ఆ ర్యాంక్ తీసిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు చెబుతాను వాట్ ఈజ్ విజయసాయి. అందుకని చెప్పాలి, నేను చేసి చూపించిన తర్వాత మాట్లాడుకుందాం. రైట్. సార్ చెప్పిన విధంగా మనం ఫాలో అవుదాం. అట్లాగే మన చీఫ్ గెస్ట్ గారు, ఐ విల్ గివ్ ద మైక్ ద చీఫ్ గెస్ట్ సార్ టు అడ్రస్ ఆన్ దిస్ ఒకేషన్. Namaste. Really, the moment when I enter into your institution, Chakravarti garu asked me to come his own school. I thought I am going to school. But the very moment I am entering into the school, I got a doubt whether I am going to a temple or to a school. Really, both temple and school are within the premises, both are same to me. The founder director, inspiration for many educationalists, great orator and also a great mathematician, Kamashastri garu. Principal and Director Krishna Mohan garu, my good friend and PRO of these institutions like IR Chakravarti garu, the very dedicated and dynamic teachers, my dear young friends, good evening to all of you. At the outset, I must congratulate each one of you for choosing this institution. Your institution has a success in it. Vijaya Sailo Vijayam already undandi. Your success is guaranteed. Yes or no? Yes. Why don't you clap for that? This is for you. Just now, Basaveshwara Rao garu rightly talking about the institution's greatness. All the three children were the products of this institution. How well they have come up in the life, he has just given us an example. You are all going to be one like that. You are all going to be very successful. Don't have a doubt. Normally, we don't believe anything. Sometimes we don't believe ourselves. My appeal and my advice to you that the very beginning for any successful person is believing oneself. You must believe yourself. That's very, very important. Swami Vivekananda said, if you believe you are strong, then you are strong. If you believe that you are weak, then you are weak. Both are right. That means if you believe that I am going to be successful, then you are going to be successful. If you believe that I may not get 10 by 10, I may not be successful, that will also come to a reality. So friends, you must all believe that whatever strength that you have, whatever the goal that you have, is going to become a reality. Now I will ask you a simple question. All of you should answer my question. మీలో ఎంతమంది విజేతలు కావాలనుకుంటున్నారో చేయలేబట్టండి. Good. A round of applause to all of you. Because man is a social animal. By birth, he is a forward moving animal. That means every minute he wants to achieve some success in his life. He wanted to move forward. He wanted to achieve success. This is innate. By birth, God has bestowed you with this quality. But I don't know what happens in the middle. So today, another 30-35 minutes I am going to talk about. I will speak on two subjects. Number one,
how successful people function, what are their qualities, what we need to acquire to become a successful person. The second thing is, since your examinations are very near, how to face examinations without fear. Is that all right? Yes. Then just now you are talking about who will be successful. What is the first step towards success? The first step towards success is you should have a desire for it. Unless and until you should have a desire to be successful, nobody is going to make you successful. If you want to pass your 10th class with 10 by 10, who should decide? Not your teacher, not your parent. You have to decide yourself that I am going to get 10 out of 10. Unless and until you decide yourself, whatever may the pressure, whatever may be the hopes of your teachers, hopes of your management, hopes of your parents will never become a reality. If you want to be really successful, take a decision all the time. Check yourself whether you are truly interested, whether you are truly wanted to be successful. Check twice, thrice. Ask yourself whether you are really interested in it. If you are really interested in it to become successful or whatever the goal that you have kept, then definitely that is going to become a reality. Many of us, we have several goals, several ambitions, several wishes, but those wishes and ambitions will remain as wishes and ambitions at all. They never become a reality. Then what kind of goal, what kind of desire will become a reality? Your goal must become a burning desire. What is the difference between a wish and a desire? Wish is what? If I become the President of India, good. If I become, okay. Otherwise also, okay. If I get 10 by 10 I want to achieve, this is my wish. If I get 10 by 10, okay. If I get 8 by 10 also, no problem. Is that going to be a desire? What is it? It's a simple wish. Many of you, many of us, in fact, we have several wishes, but we never convert them into our burning desires. What is meant by a burning desire? If you keep one goal, one desire as your object, as your goal, then you never get the sleep at all. It all the time pricks somewhere in the depths of your heart that you want to get 10 out of 10. What time it is, my dear? It is 7 o'clock, you are not waken up, you are still sleeping. If you are sleeping like this, will you get 10 out of 10? That way your mind starts asking you. If it becomes your burning desire, the body and your mind will start working on it. And all the time, from morning to the night, whether you are wakeful or unconscious or subconscious, every time that idea will come float on your surface of the mind. That is what we call a burning desire. Ask yourself whether that my goal is a simple wish or a burning desire. If you are having a simple wish, convert into a burning desire. Unless until you have a burning desire, you are not going to see a reality of it. Understand? So what is the first principle to become successful? Anything if you want, by any means, that is only the goal for you. By any means I must get this. That is only my life. If you feel so, then that is going to become a reality. So the first thing is you should have a desire first. You should have a burning desire first for achieving that thing. Most of us, we don't keep our goals. Why don't we set goals for our life? Because we faced certain failures in our lives. That's why we stopped keeping goals for us. We all knew that failures are the stepping stones to success. If you fail this time, don't label yourself that you are insufficient. Don't label yourself that you don't have that scene. మామూలుగా అంటాం కదా, నీకు అంత సీన్ లేదురా అంటాం కదా. క్లాస్లో మీ టీచర్ అడిగిన అనుకో, నువ్వు ఏమవుదాం అనుకున్నావు? సార్ నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అనగానే పక్క క్లాస్లో వాళ్ళందరూ నవ్వేస్తారు. వీడట ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడట. నీకు అంత సీన్ లేదురా. వి బ్రాండ్
We brand that I don't have that scene. I am incapable. Get away from that. We had certain failures in our lives. That's why we fix ourselves, we label ourselves that we are insufficient, weak, incapable. That way we label. No. Maybe because your efforts are not sufficient to meet the challenge, you might not have got the required result. You want to get 10 out of 10. By some means you didn't get. That does not mean that you are a failure. Somewhere in your work there is a lacuna, there is some discrepancy. You have not worked as it is required. So correct yourself and then again move forward. Don't label yourself that you are weak. See, this is the penury we should remove from our mind. You may have physical weakness, you may not have money, you may not have big bungalow, you may not have bank balance. No problem. But don't be poor in your thinking. Don't be poor in your thinking. If you are aspiring for the great things, aspire for it. That's why wherever Abdul Kalam goes, he says, ఎక్కడికి వెళ్ళాను ఏమంటాడు, బంగారు కళలు కానండి అంటారు. బంగారు కళలు అంటే కళలో బంగారం వచ్చుడు కాదు. వాట్ ఈస్ బంగారు కళ? Your aim must be bigger. Several times I asked my students, what you want to become in your life? I asked many of the graduates. They say, I want to get some job. What is that some job? Any job, sir. What is that some and what is that any? Any means what? From principal to the peon, all are same. Isn't it? Any job is that. Isn't it? What exactly you want to become? They don't have anything in their mind. That means they are not having fixed goals. They don't have their targets. They don't have a burning wishes in their mind. That is the reason why they get a failure. So don't stop keeping high goals with you. Right? And you may be asking me that, sir, I want to become an engineer, I want to become a doctor, I want to become an IAS officer, I want to become this and that. Such big goals if you keep, can we achieve that in our life? You have this question in your mind. Certainly, my dear. I tell you, certainly you are going to get that. Again, Swami Vivekananda said, all power is within you. Don't search outside for the power. All power is within you. Each soul is divinely potential. That means you are having all the power as the God has. That means every power is within us. How do you realize that power? When you give a challenge, then you start realizing the power. For example, we bought a very branded television to our home. Okay? If it is connected only, it will work. If you just plug in, switch on, then give a connection, then you could able to see all that. Isn't it? Only having a branded TV is not enough. We are also like that. We are bestowed with all the beautiful faculties God has bestowed with us. You have the same mind, same energy, same thing with you, with anybody else. But have we really made it to work? Have we really plugged it, switched on? Whether we have given any connection to it, whether we have opened the channels and all that, there you will be able to realize that potential within you. As per the science, they say there are some crores of neurons in your mind. Each neuron has the capacity or the power of a supercomputer. That much of energy is within you. But we never realize, my friends. We underestimate ourselves. We have poor esteem, low self-esteem. That's why we never consider ourselves as great. We never consider that we are capable of doing great things in our lives. That is the penury in your mind. That is the poorness of your mind, poorness of your thinking. Get away from that. I sir rightly said, Mohan sir rightly said, it is not the place, how you work is very, very important. Whether you get 10 out of 10 in Hyderabad or whether you get 10 out of 10 in Bodhan itself and from this school itself. You can get. You will get the same amount of knowledge. You will get much more than that. We all knew how corporates function. We all knew. You will be more fortunate enough
because you are spending time with your teachers, your parents, and staying at your own home happily, enjoyably. You are achieving your success. That means if your goal is set, if you work accordingly, then your success is guaranteed. That's all. Nothing more than that. Don't think that my parents are not that rich, my parents are not sending to Hyderabad, not sending to somewhere else. Don't worry, because if you have a clear-cut goal, if you are working mind, then make use of this beautiful, this very excellent faculties here, and make use of it and get success in your life. So it all depends the success, your goal, and your achieving the success is all your thinking. That's all. Unless and until there is a mental makeup, you can't achieve the success. So have a burning desire, set your goal, set big goals, my dear. గోల్స్ పెట్టుకుంటప్పుడు పిసినార్తనం వద్దు. మనం చాలా పిసినారు వాళ్ళం. ఏమైతే అంటే టీచర్ అయితే చాలు కదా, ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు. ఏ ఉద్యోగం? 4th క్లాస్ అయినా పర్లే, 1st గ్రేడ్ అయినా పర్లే, Group 1 అయినా పర్లే, Group 4 అయినా పర్లే, ఏదో ఒకటి అంటే ఏది రాదు. ఏది కావాలో అడుగు. టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్. మైండ్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఇట్ విల్ కమ్ అండ్ ఆస్క్ యూ, అరే నాన్న నేను ఏం చేయాలి అని అడుగుతుంది మనం. శ్రీకాంత్ ఉందనుకో నీ పేరు, శ్రీకాంత్ మీ మైండ్ వచ్చి అడుగుతుంది నేనేం చేయాలి. ఇంకేం అనుకోలేకపోయి రాపు. We have not set the goal. What you can order to your mind? Your mind is capable of doing anything, but have we said any suggestion to it? Have we given any command to it? How can it work? So set big goals. Big goals if you set, then it is going to become a reality. I assure you, many great people have become great because they had great dreams. They have set great goals. If you set great goals and if that becomes your burning desire, definitely you are going to get it. మీరు ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్ అయిదాం అనుకున్నారు అనుకోండి, మీరు అది మీ గోల్గా పెట్టుకున్నారు అనుకోండి, అది బర్నింగ్ డిజైర్గా మారితే ఏం చేస్తుందంటే, అరే నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అవుదా అనుకున్నావు, ఇప్పుడు ఎంత అయిందిరా 7 o'clock అయింది, 7 గంటల వరకు పొద్దున పడుకుంటే ఐపీఎస్ అవుతావా, లేవు అని చెప్తుంది. 6 గంటలకు లేవు, లేక 5 o'clock లేచి నువ్వు గ్రౌండ్కి వెళ్ళి బాగా పరిగెత్తి జంపింగ్ అవన్నీ నేర్చుకో. అవన్నీ చేస్తే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, హైట్ పర్సనాలిటీ ఉండాలి, జంపింగ్ ఈవెంట్స్ అన్నీ రావాలి. అవన్నీ చేస్తున్నావు మరి నువ్వు అని నిన్ను ప్రశ్నిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ డే ఈరోజు 6 o'clock లేసాను, రేపు 5:45 లేసాను, ఆ తర్వాత రోజు 5:30 లేసాను. లేచి నిద్ర మబ్బులు అట్లనే ఇలా నడుచుకుంటూ పోతాను. ఇట్లా నడుస్తే కానిస్టేబుల్ కూడా కావు. ఐపీఎస్ కావాలంటే ఏం చేయాలి? ఫాస్ట్గా నడవాలి, జంప్ చేయాలి, పరిగెత్తాలి అని మీ మనసు చెప్తుంది. అప్పుడు పరిగెత్తడం బిగిన్ చేస్తాం. మార్నింగ్ పరిగెత్తి ఇంటికి వచ్చిన తర్వాత టీ తాగుతున్నా, పాలు తాగుతున్నా చూసిన తర్వాత పేపర్ చూస్తే వాళ్ళు ఏదో ఐపీఎస్ ఆఫీసర్ నెత్తి మీద టోప్ పెట్టుకొని ఏదో పెద్ద ఈవెంట్ వచ్చి పెద్ద నన్ను హీరోగా చేసి పేపర్లో రాశారు. ఆ స్టోరీ అంతా చదువుతావు. ఓహో ఒకప్పుడు భవిష్యత్తులో నా ఫోటో కూడా ఇక్కడ వస్తుంది. ఎస్, దెన్ షబాష్ అనుకొని యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. కేవలం చదివే సరిపోదు, జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అది ఫేస్ చేయాలంటే జనరల్ నాలెడ్జ్ చదువుతారు. దిస్ ఈస్ హౌ యువర్ మైండ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ సక్సెస్. ఎప్పుడవుతుంది ఇది? వెన్ ఇట్ ఈస్ ఏ బర్నింగ్ డిజైర్. వెన్ యూ హ్యావ్ సెట్ ఏ గోల్, వెన్ యూ హ్యావ్ సెట్ ఏ గోల్ అండ్ ఇట్ ఈస్ ఏ బర్నింగ్ డిజైర్, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. చాలా మందికి అపనమ్మకం ఏంటంటే, నీలో అనంతమైన శక్తి ఉంది, నువ్వు ఏదైనా కావచ్చు, ఏదనుకుంటే అది అయిపోతావు అని చెప్పేస్తే, సార్ ఇది చెప్పడానికి చాలా బాగుంటుంది, నేను చాలా అనుకునేది ఏది కాలే, చెప్పుకోవడానికి బాగున్నది. వివేకానంద చెప్పిందంటే ఇప్పుడు కాదు అంటే ఏమంటావు? వివేకానంద చెప్పింది తప్పు అనేటువంటి ధైర్యం మనకుందా? మాలాంటి వాళ్ళకి కూడా లేదు. కనుక అది కరెక్టే కావచ్చు, కానీ నాకు కాదు. ఎవరికి? అది ఎవరికో. దిస్ ఈస్ హౌ వి ఫంక్షన్. సో దట్స్ వై బిలీఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ గురించి నువ్వు నమ్మినా, మంచి మాట నమ్మినా, మంచి లక్షణాన్ని ఏర్పరచుకున్నా, యూ మస్ట్ బిలీవ్ దట్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. బిలీఫ్ కూడా ఎప్పుడైనా 100% ఉండాలండి. నాకు 10/10 వస్తాయంటే 10/10 ఖచ్చితంగా వస్తాయని చెప్పాలి. మీ టీచర్ అడిగినా, మీ పేరెంట్ అడిగినా, మీ ఫ్రెండ్ అడిగినా, ఐఎమ్ గోయింగ్ టు గెట్ 10 out of 10 గ్యారంటీ, దట్స్ ఆల్.
than you are going to get. మీ సార్ అన్నారు నలుగురికి 10/10 వచ్చిందన్నారు. బసవేశ్వర్ సార్ అన్నారు డబల్ డిజిట్ రావాలని. You are all going to get double digit this year. I assure you, you are all going to get double digit this year. And with the permission of your sirs, I am going to come and present you silver medals to all the 10 people minimum. Dozen people I am going to present you all. Is it going to happen? Are you going to make it a reality? The dream of your teachers, the dream of your management, the dream of your parents, are you going to make it a reality, my friends? This will happen only when you believe that, yes, I am going to get this. Understand? That is the belief. And again, after saying so much of, reinforcing this idea, till you will get a doubt in your mind that if I don't get a doubt. Imagine an earthen pot. ఒక మట్టి కుండను ఊహించుకోండి. మట్టి కుండ నిండా నీళ్లు నింపారు. మట్టి కుండల చివర్లో ఎక్కడో చిన్న హోల్ ఉందండి. నీళ్ళు ఉంటాయండి 10 minutes తర్వాత? Not even a single drop you can see in the pot because there is already a hole. 99% the pot is good, only 1% there is a small hole. What will happen? It will drain out. Similarly, if you believe it 100%, not 99.9%. Believe that you are going to get 10/10, 100%. Yes? Yeah. Keep these claps in your mind. Keep these claps ringing in your mind all the time. Whenever you feel that I may not get 10/10, then remember the claps that you have heard today. ఈ రోజు మీరు గట్టి చప్పట్లు కొట్టారు కదా, ఈ క్లాప్స్ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయండి. మీరు ఎప్పుడైనా 10/10 కాదు 9/10 వస్తుంది అనుకోని 9.8 9.5 వస్తుండొచ్చు అనుకున్నారు అనుకోండి, సడన్గా ఈ క్లాప్స్ గుర్తు చేసుకోండి. యూ రిమెంబర్ దీస్ క్లాప్స్, దే ఫంక్షన్ యాజ్ గ్రేట్ మోటివేషన్ టు యూ. అండర్స్టాండ్? అగైన్ రింగ్ ద బెల్. Yes. That's how you have to believe yourself, believe to the core, believe 100% and motivate on your own. Your parents, your teachers are already giving you a lot of motivation. But it won't come to a reality unless and until you accept it. నీ పైన ఉన్నటువంటి నమ్మకం మీ టీచర్స్ మీ పేరెంట్స్ చెప్తున్న దాన్ని నువ్వు నమ్మకపోతే వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నా గురించి మా టీచర్లు. నాకైతే ఏమో నమ్మకం లేదు, నాకైతే అంత సేమ్ లేదు. ఫస్ట్ పేపర్ సరిగ్గా రాయలేకపోయినట్టే, మొత్తానికే పోయినట్టే. ఫస్ట్ పేపర్ సరిగ్గా రాయకపోతే ఫస్ట్ పేపర్ రాయలే కనుక 10/10 పోయింది కనుక సెకండ్ పేపర్ ఎట్లా రాస్తా? ఇక ఎలాగో పోయింది, ఎట్లా రాస్తా? అట్లనే రాస్తా. 9.8కి రాస్తా. థర్డ్ పేపర్ 9.5కి రాస్తా. లాస్ట్కి వచ్చేసరికి 9కి రాస్తా. అవునా? ఇఫ్ సమ్ ఛాన్స్ బై ఛాన్స్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు perform well in the first examination, don't worry, stop there itself. Then you have to take revenge in the second paper, that whatever marks that you are losing in your first paper must be covered more than what you are expecting in the second paper. That way you are on an average you are going to get your own grades. It will not affect you. Understand? So you are having a burning desire, you set a goal, you are having a great belief system that I am going to achieve this. Belief plays a very vital role, my friends. Have a strong belief. Then fourth one is what? What is the shortcut for success? What is the shortcut for success? We all ask our teachers, sir, ఇంత పెద్ద స్టోరీ కాకుండా చిన్న షార్ట్కట్ చెప్పరా సార్? కదా? Maybe in your mathematics, maybe in your physics there are some shortcuts, but for success there is no shortcut. The mantra for success is, would you like to hear? Yes. Are you interested? Yes. The mantra is work, work, work. Means?
Don't work hard, work smart. Donkeys will do hard work. Don't do hard work, do smart work. I'll tell you the difference between hard work and smart work. Hard work అని ఎప్పుడు అనుకుంటాం? అబ్బా ఇదంతా మొయ్యాల హార్డ్ వర్క్. If you play away, if you are enjoying your work, that is what we call smart work. The best way of going through your education is, మీరు మీ టీచర్ చెప్తున్నప్పుడు 100% మనసు పెట్టి వినండి. పక్కవాడితో చేయి నెట్టేసో, పుస్తకం అటు ఇటు లేదనో, అటు ఇటు దిక్కులు చూడకుండా మీరు క్లాస్ వినండి. 80% you are going to get the subject on the spot. Remaining 20% ఎట్లా వస్తుంది? Remaining 20% is when you go home, revise what was said in the classroom today, then after 3 days, then it will go into your permanent memory. That's all. అది స్మార్ట్ వర్క్. ఇట్లా కాకుండా క్లాస్లో టీచర్ చెప్తున్నప్పుడు మనం సొంత డైలాగులు మాట్లాడుకొని, సొంత కమ్యూనికేషన్స్ పెట్టుకొని, వెనక బెంచులతోని పక్క బెంచులతోని కమ్యూనికేషన్ పెట్టుకుంటే అది హార్డ్ వర్క్ కాదు, పరమ హార్డ్ వర్క్ అవుతుంది. Don't do hard work, do smart work. You are all smart people, isn't it? Yes. So what is the secret for success? Work. That's all. There is no shortcut. సార్ మీరు చెప్పింది ఏమున్నది? వర్క్ అందరు చెప్తూనే ఉన్నారు. మీరు ఏమన్నా షార్ట్ కట్ చెప్తూనే అంటే షార్ట్గా నేనేం చెప్పినా వర్క్ ఈజీ టు రిమెంబర్, isn't it? My friends, there is no shortcut for success. One has to go through all that. If somebody wants to prepare this beautiful ring, ఈ మంచి డైమండ్ పొందిన రింగ్ తయారు చేయాలంటే ఏం చేయాలి? బాగా వేడి చేయాలి, ప్రాసెస్ చేయాలి, గీకాలి, కొట్టాలి, తర్వాత దాన్ని ఫినిషింగ్ చేయాలి. అవునా కాదా? ఇదంతా ఏం లేకుండా నాకు బాగా చేయమంటే ఏమొస్తుంది? బొగ్గులాగా ఉంటుంది. Is it? So that's why your work will ultimately give you success. And believe that everybody is going to be successful. This is part 1 is over. Now coming to part 2. Part 2 is what? You have examinations very near. Okay? And you have done tremendous hard work. Maybe during your 9th class last days nunchi మీరు ఏం చేశారు? 10th class begin అయ్యేది. 10th class syllabus అయిపోయిందా? It's already over. You wrote FA1, FA2, quarterly, pre-final, half-yearly was over. Isn't it? Your preparation is over. Teachers' part is over. Management part is over. Whose part is left? Are you going to write well in the examination? Yes. Huh? Yes. Then ask me, I'll ask few questions you have to answer. ఓకే, మీరందరు బాగా రాస్తారు, అందుకే విజేతలు అవుతారని ముందే చెప్పాను. నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మీకు ముందే చెప్పాను కదా. మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎక్సలెన్స్ గురించి. ఎక్సలెన్స్ అంటే 10/10. ఒక 8% 8th గ్రేడ్ వచ్చేవాళ్ళు 9%, 9th గ్రేడ్కు. 9th గ్రేడ్ వచ్చేవాళ్ళు 9.8 గ్రేడ్కు. దట్ ఈస్ వాట్ వి కాల్ ఎక్సలెన్స్. బియాండ్ యువర్ లిమిట్. ఇది నేను అందుకోలేను, కానీ కొంచెం గట్టిగా ఎగురుతూ అందుకోగలుగుతాను. అవునా కదా? ఇఫ్ ఐ మేక్ లిటిల్ ఎఫర్ట్ ఐ కెన్ క్యాచ్ దిస్. సో దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఎక్సలెన్స్. మనిషి అన్నవాడు ఎక్సలెన్స్ కోసం ప్రయత్నం చేయాలి. అబ్దుల్ కలాం గారు ఒకసారి స్టడీ చేశారు. అసలు భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ప్రపంచంలో ఎక్కడెక్కడో దేశాలలో కంప్యూటర్ సైన్స్ తీసుకున్న మన వాళ్ళే ఉన్నారు, డాక్టర్లు మన వాళ్ళే ఉన్నారు, యాక్టర్లు మన వాళ్ళే ఉన్నారు. అన్ని రంగాలలో ఇంత ప్రతిభ చూపించేటువంటి మన భారతదేశం ఎందుకు డెవలప్ అవుతలేదని ప్రశ్న వేసుకున్నాడట. హీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆన్ దట్ టాపిక్. దెన్ అల్టిమేట్లీ హీ ఫౌండ్ దట్ we don't have a real desire for excellence. మనందరం పని చేయడానికి ఉపయోగపడతాం, పని చేయాలనుకుంటాం, పని చేస్తాం, కానీ పని చేయడం నాలాగా ఎవడు పని చేయొద్దు అనుకోవట్లేదు మనం. వీఆర్ నాట్ స్ట్రైవింగ్ ఫర్ ఎక్సలెన్స్. నేను ఇంతకన్నా ఎక్కువ పని చేయలేను అనేంత స్థాయికి మనం పని చేయాలి. నేను ఇంతకన్నా ఎక్కువ పని చేయలేనేమో, ఇక బియాండ్ దిస్ లిమిట్. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే 10th క్లాస్లో ఎంత గ్రేడ్ వస్తే కొద్దిసేపు పక్కకు పెడదాం, కానీ మీరు చేసేటువంటి ప్రయత్నంలో ఎక్కడా లోపం రావద్దు. ది బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్, ది హైయెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్ దట్ యూ హ్యావ్ టు డూ టువర్డ్స్ యువర్ ఎగ్జామినేషన్. దట్స్ ఆల్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. మీకు ఒక 2 ప్రశ్నలు అడుగుతాను కదా,
మొదటి ప్రశ్న ఏంటంటే, మీలో ఎగ్జామినేషన్ ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పీరియన్స్, ఫైనల్ ఎగ్జామ్ కాదు, ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పీరియన్స్లో పరీక్ష రాసిన తర్వాత బయటికి వచ్చినాక ఆన్సర్లు ఎంతమందికి గుర్తుకొస్తాయి? రాస్తున్నప్పుడు గుర్తుకు రాక బయటికి వచ్చినాక గుర్తుకొచ్చే వాళ్ళు ఎంతమంది? దొంగాట ఆడద్దు, అందరు హానెస్ట్గా ఉండాలి. పరీక్ష రాసేటప్పుడు గుర్తుకు రాక బయటికి వచ్చినాక గుర్తుకొచ్చే వాళ్ళు ఎంతమంది? గుడ్, రౌండ్ ఆఫ్ అప్లాస్. అంటే చేతులలో చెమటలు వచ్చి పెన్ను జారిపోయే వాళ్ళు ఎంతమంది? ఓ మై గుడ్నెస్. ఓకే, నేను ఈ రెండు విషయాల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎగ్జామినేషన్స్లో గుర్తుకు రాక బయటికి వచ్చినాక గుర్తుకు రావడం వల్ల ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు కదా. మరి మీరు చదవలేదా? వెదర్ యువర్ ప్రిపరేషన్ ఈస్ గుడ్ ఆర్ నాట్? FA1లో బాగా రాశారు, FA2లో రాశారు, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లో బాగా మార్కులు వచ్చినాయి. కానీ యాన్యువల్ ఎగ్జామ్ పోయేసరికి ఏమైందో ఏమో, మొత్తం మీద బయటకు వచ్చినాక గుర్తుకు, అరే నువ్వు అది రాసినావు, నేను కూడా మర్చిపోయినా. ఏదైనా ఎగ్జామ్ బాగా రాయాలనుకో, బయటకు వచ్చినాక అడుగుతాం, ఏంట్రా నేనైతే బాగా రాయలేదంటే, నేను కూడా బాగా రాయలేదు. ఎంత ఖుషి మనకు. మనం బాగా రాయినందుకు ఆనందం కాదు, పక్కోడు బాగా రాలేదు. దిస్ ఈజ్ అవర్ సైకాలజీ. అండర్స్టాండ్? మీ ప్రిపరేషన్, మీరు ఎగ్జామ్లో గుర్తుకు రాక బయటకు వచ్చిన గుర్తొచ్చిన దాంట్లో టీచర్ యొక్క పాత్ర ఏంటి? టీచర్ ఏం చేస్తాడు? టీచర్ పాత్ర ఏమన్నా ఉందా? టీచర్ పాత్ర మీకు సరిగ్గా చెప్పడం, మీరు సరిగ్గా రాస్తున్నా లేదా పరీక్ష బట్టి చెక్ చేయడం, ఎక్కడైనా తప్పు జరిగితే అట్లా కాదమ్మా ఇట్లా చేయండి అని చెప్పడం, అంతేనా కదా? మరి ఎగ్జామినేషన్లో వాళ్ళ పాత్ర ఏమీ లేదు. మీ పాత్ర ఏంటి? మేము రాస్తూనే ఉన్నాం సార్, కానీ అదేందో ఎగ్జామ్ హాల్లోకి పోగానే మనకు టెన్షన్ వస్తుంది కదా. మరి ఇట్లా జరిగితే మన 10/10 వచ్చి గ్యారంటీయా? మనం ఎగ్జామినేషన్లో బయటకు వచ్చినాక గుర్తుకొస్తే 10/10 వస్తాయా? ఎగ్జామ్ పేపర్ మీద ఏం రాసిన ఇంపార్టెంట్, కానీ నీ మైండ్ ఎంత ఉన్నది వానికి తెలియదు. పేపర్ దిద్దే వాళ్ళకి మీ మైండ్ ఎంత ఉంది, మీ టీచర్లు మీ గురించి ఏం మాట్లాడిండ్రు, ఎన్నిసార్లు అప్రిషియేట్ చేసిండ్రు, మీకు ఏ మెడల్స్ వచ్చినాయి, వాళ్ళకి అవసరమా? వాళ్ళకి కావాల్సింది ఏంటి? పేపర్ మీద అడిగిన ప్రశ్నకు నువ్వేం ఆన్సర్ రాసినావు, అవునా కదా? దిస్ ఈజ్ వాట్ వీ కాల్, వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్? మీకు ఏమైనా తెలుసా ఎందుకు ఇట్లా అవుతుంది? గుడ్, ఫియర్. ఎగ్జామ్స్ అంటే భయం. భయం ఉండానా ఉండద్దా? ఫియర్ ఉండానా ఉండద్దా? ఉంటే మార్కులు పోతున్నాయి కదా. ఉండానా ఉండద్దా? ఫియర్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, కనీసం ఎగ్జామినేషన్కు చదవాలి, టైంకు పోవాలి, పోయేటప్పుడు హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, అరగంట ముందు ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సరిగా చదవాలి అనే అంత ఫియర్ ఉండాలి కదా. కానీ పరీక్షలో ఆన్సర్ మర్చిపోయేంత ఫియర్ ఉండదు కదా. దట్ ఈస్ సంథింగ్ నాన్ సెన్స్ కదా. యూ స్ట్రెస్, డీ స్ట్రెస్ అంటాం. మనకు పనికొచ్చే స్ట్రెస్ ఓకే, అంతకన్నా ఎక్కువైతే మనం యాంగ్జైటీ అంటాం. ఎగ్జామినేషన్ యాంగ్జైటీ, అకాడమిక్ యాంగ్జైటీ. In normal terms we call it as academic anxiety. According to the psychological studies, what they say is, if you are experiencing some kind of anxiety, your examination performance is going to be affected from 5 to 8%. అర్థమైందండి? మీకు మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పాను. మీరు మనసులో ఆందోళనగా ఉండి యాంగ్జియస్గా ఫీల్ అయ్యి ఎగ్జామ్ రాస్తే మీ పర్ఫార్మెన్స్లో ఎంత పర్సెంట్ ఎఫెక్ట్ అవుతుంది? 5 to 8%, మినిమం 5% ఎఫెక్ట్ అవుతుంది. లెక్కేసుకోండి, ప్రతి సబ్జెక్టుకి 5% లెక్కేస్తే ఎంత అవుతాయండి? మీకు 6 పేపర్లు ఉంటే 30% అవుతుంది. 5% మొత్తం 30 మార్కులు పోతాయి. మరి మీరు చదవలేదా? చదవలేదా? ప్రిపరేషన్ బాగా చేశారా? మీకు ఆన్సర్ వచ్చా? మరి ఎందుకు రాయలేదు? కనుక నేను మీరు కోరుకునేది ఏంటంటే, టేక్ ద ఎగ్జామినేషన్స్ ఇన్ ఏ లీజర్ కంఫర్టబుల్ వే. డోంట్ హ్యావ్ అకాడమిక్ యాంగ్జైటీ. అవునా కాదా? అవునా కాదా?
యాంగ్జైటీ లేకుండా పరీక్ష రాయాలంటే ఏం చేయాలి? 2 విషయాలు. ఎప్పుడు యాంగ్జైటీ వస్తుంది మనకు? నేను 10/10 చేస్తానో లేదంటే ఆల్రెడీ లాస్ట్ చాప్టర్ వదిలిపెట్టిన, 5వ చాప్టర్లో లాస్ట్ క్వశ్చన్ చదవలేదు, 3వ చాప్టర్లో షార్ట్ బిట్ చదవలేదు. ఒకవేళ అది ఎగ్జామ్లో వస్తే గ్యారెంటీ వస్తుంది. నువ్వే రమ్మని ఎన్నిసార్లు పిలిచినాక రాదా? అవునే కదా? ఇఫ్ యువర్ ప్రిపరేషన్ ఈస్ నాట్ థరో, దెన్ యూ విల్ ఫెయిల్, యూ విల్ హ్యావ్ ది యాంగ్జైటీ. ఎగ్జామినేషన్కు కావాల్సినంత ప్రయత్నం నువ్వు చేయకపోతే యాంగ్జైటీ వస్తుంది. కనుక ఇంకా మీకు టైం ఉంది, 20 రోజులు. ఆ 20-25 రోజులలో ఎక్కడైనా చిన్న లోటుపాట్లు మీ టీచర్స్ మీకు చెప్పుంటారు. ఈ సబ్జెక్ట్లో నువ్వు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు, ఆ సబ్జెక్ట్ ఇది మిస్ చేస్తున్నావు, ఇది చదవండి అని చెప్తే మీరు ఏం చేయాలి? వాటిని ముందే రాసి చెక్ చేసుకొని తరువుగా ప్రిపేర్ అయిపోవాలి. అప్పుడు మీకు యాంగ్జైటీ ఉండదు, హ్యాపీగా రాయొచ్చు. చాలామంది స్టూడెంట్స్కి అలవాటు ఏంటంటే ఎగ్జామ్ పేపర్ వేయగానే మొదటి పేజ్ నుంచి లాస్ట్ క్వశ్చన్ దాకా చదువుతారు. సే దేర్ ఆర్ 20 క్వశ్చన్స్, 20 క్వశ్చన్లు చదువుతాం. 20 క్వశ్చన్లు చదివి నాకు 10/10 వస్తాయా, 9.5 వస్తుందా, 9.8 వస్తుందా, మొత్తం మార్కులు వస్తాయా రావా అని మొత్తం డిసైడ్ చేసుకొని మొదటి ప్రశ్న రాయంగానే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బెల్ కొడతారు. అవునా? ఫస్ట్ హాఫ్ అన్ అవర్ దేనికి పోయింది? నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, మార్కులు వస్తాయా రావా అని డిసైడ్ చేసుకోవడానికి. దానివల్ల అన్నెసెసరీ టెన్షన్ మీకు క్రియేట్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఏ అండ్ బి ఉంది, ఏ బాగా రాయగలుగుతావా, బి రాయగలుగుతావా డిసైడ్ చేసుకో. ఒకటే సెకండ్లో డైరెక్ట్గా రాయడం బిగించి ఈ క్వశ్చన్ అయిపోయినాక సెకండ్ క్వశ్చన్ చదవాలి. మొత్తం పేపర్ చదివితే వచ్చే ఇబ్బంది ఏంటంటే ఎక్కడో 9వ క్వశ్చన్ నేను చదివింది రాలేదు, ఆ చాప్టర్ వదిలిపెట్టిన. 3వ క్వశ్చన్లో సగమే ఆన్సర్ వచ్చేటట్టుంది, 8వ క్వశ్చన్ అయితే అర్థమే అవుతలేదు. మొదటి క్వశ్చన్ రాస్తున్నప్పుడు నా మైండ్ ఏం తిరుగుతుంది? 9th క్వశ్చన్ గోవిందా, 8th క్వశ్చన్ సగం, 3వ క్వశ్చన్ ట్రై చేయాలి అని ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 9వ క్వశ్చన్ వరకు వెళ్ళి ఉన్న క్వశ్చన్లన్నీ సగం రాస్తాం. యాంగ్జైటీ అనవసరంగా ఎవరు తయారు చేసుకుంటున్నారు? మనమే నెత్తి మీద పెట్టుకుంటాం. ఎందుకంటే కంఫర్టబుల్గా రాయడం ఇష్టం లేదు కదా మనకు. దట్స్ వై వీఆర్ క్రియేటింగ్ యాంగ్జైటీ. డోంట్ క్రామ్ ద ఇన్ఫర్మేషన్ ఏ డే బిఫోర్. రేపు చదువుతా అనుకోవద్దు. ఎగ్జామినేషన్ కన్నా ముందు రోజు చదవడం అనేది కుదరదు. యూ కాంట్ రివైజ్ ద ఎంటైర్ థింగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఇదొక బాధ. ఇంకా బాధ ఏంటంటే నేను చదివింది ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తానో లేదో. చాలామంది విద్యార్థులు బాగా చదువుతారు, కానీ మనసులో డౌట్ ఉంటుంది. రాసేంత వరకు కూడా ఏమో అక్కడ గుర్తుకొస్తుందో రాదో, పూర్తిగా రాస్తానో రాయనో, సరిగ్గా రాస్తానో రాయనో అనేటువంటి అపనమ్మకం ఉంటుంది. ఇందాక చెప్పాను, మీ ప్రిపరేషన్ కరెక్ట్ అవుతే దాన్ని 100% నమ్మండి, అపనమ్మకాన్ని తీసేయండి. మీరు ఒక ప్లేస్ మాత్రమే చేంజ్ అవుతున్నారు, మీ స్కూల్ తప్ప వేరే స్కూల్లో రాస్తున్నారు. ప్లేస్ ఒకటే చేంజ్, కానీ సబ్జెక్ట్లో కానీ మీ ప్రిపరేషన్ కానీ ఎక్కడ చేంజ్ లేదు. యూ బిలీవ్ దాట్ యూ హ్యావ్ స్పెంట్ ఆల్మోస్ట్ 200 days for your 10th class examination. All that hard work, you are sitting from morning to the evening, done all your homework, you attempted all your FA1, FA2, quarterly, half yearly. Your teachers told that you are doing well. Why don't you believe, my dear friend? Why don't you believe that you are going to perform? Why again a doubt in your mind? మళ్ళీ మనసులో డౌట్ ఎందుకు? రాస్తానో లేదో, రాసినాక చెప్తా, దేవుడు ఒక కొబ్బరికాయ కొడతా, నాకు ఫస్ట్ క్లాస్ కదా. దిస్ ఈస్ వాట్, when you don't believe yourself, naturally you will be under pressure. When you are under pressure, you undergo anxiety, and that's why you are unable to remember. ఫిజియలాజికల్గా ఏం జరుగుతుందో చూద్దాం. యాంగ్జైటీ రావడం వల్ల బాడీలో ఏం చేంజ్ వస్తుంది మీ అందరికీ తెలుసు. యాంగ్జైటీ రావడం వల్ల బాడీలో ఉన్నటువంటి ఫంక్షన్ అంతా మారిపోతుంది. మన మైండ్ అనే దానికి ఆల్ వైటల్ ఆర్గాన్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. వైటల్ ఆర్గాన్స్ అంటే నీ హార్ట్, రైట్, నీ లంగ్స్, డైజెస్టివ్ సిస్టమ్, కిడ్నీస్, ఇవన్నీ కూడాను మన మైండ్ నుంచి కనెక్షన్స్ ఉంటాయి. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ హియర్, ఇక్కడెక్కడో డిస్టర్బెన్స్ ఉంటే ఏమవుతుంది? బాడీలో డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఎగ్జామినేషన్ అనగానే భయపడితే ఏమొస్తుంది? మీకు సిమ్టమ్స్ ఏంది కనబడితే ఇమీడియట్గా మీ హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది కదా. సడన్గా చేతులు చెమటలు రావడం బిగిన్ అవుతుంది. తర్వాత ఎక్కడెక్కడో నొప్పులు రావడం బిగిన్ అవుతుంది. కడుపు నొప్పి అంటాం, తలనొప్పి అంటాం.
కదా. చాలామంది కొంతమంది పిల్లలు చూస్తుంటాం, సడన్గా ఎగ్జామినేషన్స్ అనగానే టెన్షన్ హర్రర్ అయిపోయి టెన్షన్ పడిపోతారు. ఇమీడియట్గా పేరెంట్ పిలిపిస్తారు మేనేజ్మెంట్. పేరెంట్ ఆ పిల్లవాడిని అమ్మాయిని తీసుకెళ్తారు డాక్టర్ దగ్గరికి. ఏమైందమ్మా అని అన్నీ చెక్ చేస్తారు. కడుపు నొప్పి సార్ అనగానే కడుపు నొప్పి చెక్ చేస్తాడు. ఇక్కడ ఉందా? లేదు. ఎక్కడుంది? ఇటువైపు పోవచ్చు. ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. దీన్ని మనం ఏమంటే బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్. బటర్ఫ్లైస్ స్టార్ట్ జంపింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్. దెర్ ఈస్ నో పెయిన్ అట్ ఆల్. ఇట్ ఈస్ ఆల్ ప్యూర్లీ సైకలాజికల్. కనుక డాక్టర్ ఏమంటాడు, నువ్వు టెన్షన్ పడకు, ఈ రోజైతే ప్రశాంతంగా ఉండు అని ఏవో వైటమిన్ టాబ్లెట్స్ రాసి పంపిస్తాడు. 2 days తర్వాత ఆల్ రైట్ అవుతాం. దెర్ ఈస్ నో పెయిన్. ఇట్స్ ఆల్ ప్యూర్లీ సైకలాజికల్. When you are under anxiety or stress, you will experience the pains like that. Palpitations, sweating in your palms, heartbeat rate grows. These are the symptoms that tell you that you are under anxiety. ఇవి ఉన్నప్పుడు ఏమవుతుంది, మైండ్లో ఎక్కడో న్యూరో కెమికల్స్ లెవెల్లో చేంజ్ వచ్చింది కనుక, మన న్యూరాన్స్ తెలుసు కదా, మన బాడీలో న్యూరాన్స్ అనే పార్టికల్ బాడీ అంతా వ్యాపించి ఉంటుంది. ఇట్స్ అ నెట్వర్క్. ఒక దగ్గర నుంచి సమాచారం ఇంకో దగ్గర తీసుకెళ్తుంది. అందులో న్యూరో కెమికల్స్ ఉంటాయి. సిగ్నల్ ఎట్లా పోతుంది? న్యూరో కెమికల్ ద్వారా పోతుంది. డోపమిన్ ఇట్లాంటి కెమికల్స్ అన్నీ ఉంటాయి కదా, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంది. మనం ఎప్పుడైతే ప్రెషర్లో ఉంటామో, ఎప్పుడైతే టెన్షన్లో ఉంటామో, మన మైండ్లో ఉన్నటువంటి కెమికల్స్లో వేరియేషన్ వస్తుంది. దే డోంట్ ఫంక్షన్ నార్మల్లీ. దెర్ ఈస్ ఎ వేరియేషన్ ఇన్ యువర్ లెవెల్ ఆఫ్ ది కెమికల్స్. దట్స్ వై యువర్ బాడీలీ ఆర్గాన్స్ విల్ గెట్ అఫెక్టెడ్. అంటే మైండ్ కూల్గా ఉంచకపోతే ఏమవుతుంది? ఫిజియలాజికల్ సిమ్టమ్స్ వస్తాయి. ఫిజియలాజికల్ సిమ్టమ్తో పాటుగా ఏమవుతుంది? మన ఆలోచన విధానం దెబ్బతింటుంది. చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అవును కాదు చెప్పమంటే మనం షార్ట్ ఆన్సర్ అంతా రాస్తాం. ఆ షార్ట్ ఆన్సరా లాంగ్ క్వశ్చనా మనకు తెలియదు. 2 ఆన్సర్లు ఇస్తే 4 ఆన్సర్లు ఇస్తే 2 ఆన్సర్లు కరెక్టే కనబడతాయి మనకి. ఇవన్నీ ఎగ్జామ్లో వేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లన్నిటికీ కారణం యాంగ్జైటీగా ఫీల్ కావడం. ఇప్పుడు మీరు చూడండి, మిమ్మల్ని ఎవరైనా తిట్టిండ్రు అనుకోండి, స్కోల్డ్ చేశారనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ మీరు ఫస్ట్ హర్ట్ అవుతారు. వీడు నన్ను తిట్టిండా అని ఏడుపు వచ్చినంత పని అవుతుంది. తర్వాత ఏం చేస్తారు? మీకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తారు? మీరు మన ఎదుటోళ్ళు ఒకటి లాగి కొడతారు. అంటే ఇక్కడ మైండ్లో డిస్టర్బెన్స్ అవుతే ఏమైంది? ఫిజియలాజికల్ సిమ్టమ్స్ మీకు అనీజీగా ఫీల్ అయ్యింది. కోపం వచ్చింది, బిహేవియర్ ప్యాటర్న్ కూడా మారిపోయింది. నీ బిహేవియర్ అగ్రెసివ్ బిహేవియర్ అయింది. అగ్రెసివ్ బిహేవియర్తో ఎదుటివాడిని కూడా నువ్వు హర్ట్ చేశావు. అంటే ఇక్కడ మైండ్ కామ్గా ఉంచుకోవడం మనం నేర్చుకోవాలి. సో కీప్ కామ్ అండ్ క్వైట్, రైట్? బీ కూల్, బీ కాన్ఫిడెంట్ that your preparation is good. If you are not having sufficient preparation, still you have time. Practice well, get yourself strong, then believe yourself that you are going to get and write well in the examination, and ultimately you are going to get. So don't have anxiety about it. మీరు ఎగ్జామినేషన్స్ టెన్షన్ లేకుండా రాస్తే మీ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ 5 to 8% పర్ఫార్మెన్స్ విల్ బి గ్యారంటీడ్. 10కు 9.8కు చాలా దగ్గర కదా, చాలా దగ్గర సంబంధం. కొద్దిగానే మిస్ అయితే 9.8లో పడిపోతాం, ఇంకా కొంచెం మిస్ అయితే 9.5కి వచ్చేస్తాం మనం. అంటే ఆ వేరియేషన్ అంతా చాలా చిన్నదే, కానీ ఆ చిన్న వేరియేషన్ అఫెక్ట్ కాకుండా ఉండాలంటే కూల్గా పరీక్షలు రాయడం నేర్చుకోండి. వెల్ ప్రిపరేషన్ ఈజ్ గోయింగ్ టు సేవ్ యూ. చాలామంది అంటారు, సార్ నాకు మెమరీ తక్కువ సార్. మెమరీ తక్కువ అంటే వాళ్ళు చేయలేవటండి. పేరెంట్స్ కూడా అంటారు, పెద్దోడు బాగా చదువుతాడు, వీడికే సరిగ్గా గుర్తుండదు, చిన్నోనికి గుర్తుండదు వీడికి, అంటే వీడు ప్రయత్నం చేయడు. మెమరీ ఎట్లా పనిచేస్తుందండి? జ్ఞాపక శక్తి ఎట్లా ఉంటుంది? ఏదైనా చూసినప్పుడు నువ్వు తీసుకునే దాన్ని బట్టి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అటాచింగ్ యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ ఫీలింగ్స్ టు ఇట్, it will remain in your memory for a longer time. One more technique is whatever you have learned will remain in your temporary memory. దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళొకసారి రివైజ్ చేస్తే అది పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో ఏదైనా కష్టమైనటువంటి చాప్టర్ అయినా పర్వాలేదు, కష్టమైన క్వశ్చన్ అయినా పర్వాలేదు, దాన్ని మనస్ఫూర్తిగా చదివి వారానికి 2 సార్లు 15 రోజులకు ఒకసారి రివైజ్ చేస్తే ఎంత కష్టమైన క్వశ్చన్ అయినా మెమరీలో లాంగ్ టైం ఉంటుందండి. మనం ఏం చేస్తామంటే గబగబా చదువుతాం,
వచ్చింది కదా అని అనుకుంటాం, రాసినప్పుడు రాదు. ఇక ఎట్లయినా ఫిజిక్స్ గిట్లనే ఉంటుంది, డిసైడ్ చేసేస్తాం. నాకు మ్యాథ్స్ రాదు అంతే, మ్యాథ్స్ నేను పూర్, నేనే చెప్తున్నా కదా, నువ్వు చెప్పేది. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. వీ హ్యావ్ నాట్ మేడ్ ప్రాపర్ ప్రిపరేషన్స్, వీ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ వెల్, వీ డిడ్ంట్ ఐడెంటిఫై అవర్ ఓన్ lacunas, we never try to rectify them. That is the reason why we are going to lose those marks. మరి మీరు ఈ పని చేస్తారా? మీరందరూ will you write the examinations in a comfortable, calm and quiet way? మీరు అట్లా రాస్తే మీ 10/10 గ్యారంటీ. నా అలవాటు చెప్పాలా? నా అలవాటు ఏంటంటే, నేను చదువుకున్నప్పటి నుంచి, నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి 2 పీజీలు చేశాను. పీజీలు పిహెచ్డి ఏదైనా కానివ్వండి. నా అలవాటు ఏంటంటే, రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు 6 o'clock నా ప్రిపరేషన్ బంద్, చదవడం బంద్. ఏం చదివినా ఈరోజు 6 o'clock 7 o'clock వరకు చదువుతాను. ఇంకా పుస్తకం అక్కడ పడేసి హ్యాపీగా తిని జస్ట్ టీవీ చూసి మంచిగా నిద్రపోతాను. పొద్దున్న లేచి సరదాగా మాట్లాడుకుంటూ అవసరం నా హాల్ టికెట్ జేబులో పెట్టుకొని పోతాను. దిస్ ఈజ్ మై హ్యాబిట్. ఫ్రమ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ, యూ రైట్ లైక్ దిస్. చాలామంది విద్యార్థులకు ఏం అలవాటు ఉంటుంది, పేరెంట్ మిమ్మల్ని బండి మీద ఎక్కించుకొని పోతాడు సెంటర్కి, డాడీ అక్కడే బండి మీద కూర్చుంటాడు. మీరేం చేస్తారు? పుస్తకం పట్టుకొని ఉండు డాడీ, ఉండు డాడీ, ఆల్రెడీ అందరినీ లోపలికి పంపిస్తున్నారు, పోబిడ్డ అంటే ఉండు డాడీ, ఇంత చూసిపోతా. ఇంత టెన్షన్ ఉంటే అది గుర్తుకుంటుందా అండి? ఎగ్జామ్లో పోయినప్పుడు కూడా అనుకుంటాం, వచ్చేటప్పుడు చూసిన, ఇప్పుడు చూసినరా, ఇప్పుడే గుర్తుకు రాలి. ఎందుకంటే యూ వోంట్ లర్న్ ఎనీథింగ్ అండర్ ప్రెషర్. యూ వోంట్ లర్న్, యూ కాంట్ రిమెంబర్ ఎనీథింగ్ అండర్ ప్రెషర్. ప్రెషర్లో చదువుతున్నాం, దానివల్ల వచ్చేది ఏం లేదు. అనవసరమైన ఆందోళన డెవలప్ అవుతుంది, అనవసరంగా కూల్గా ఉన్నటువంటి మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఎప్పుడైనా రాని క్వశ్చన్ అటెంప్ట్ చేసిన దానికి కూడా మార్కులు వచ్చినాయి, మంచి మార్కులు. ఆ రాని క్వశ్చన్ ఎలాగో పోతుంది అనుకున్నారు అని బిగిన్ చేసి ఆ టాపిక్ రాస్తుంటే మేడమో సారో క్లాసులు ఎక్కడో ఆ మూలని చెప్పింది, ఆ సందర్భంగా జోక్ వేసింది, అవన్నీ గుర్తుకొస్తాయి ఎప్పుడు కూల్గా ఉన్నాం కనుక. ఇఫ్ యు ఆర్ కూల్ అండ్ కామ్, యూ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ and you can present yourself well. That is the added advantage for you. Understand? So understand these things very well. Okay? So with these few words, I bless you. I pray God, Lord Saraswati and Lord Venkateshwara, that you will be blessed and you all coming in good colors. Thank you very much for giving the effort. Thank you, sir. Thank you very much for giving valuable message. మాకు www అంటే వరల్డ్ వైడ్ వెబ్సైట్ తెలుసు. మీరు దాన్ని మీరు అనుగుణంగా వర్క్ అని చెప్పి ఒక న్యూ డెఫినేషన్ ఇచ్చారు మాకు. డెఫినెట్గా మేము వీ విల్ డూ ఇట్, వీ విల్ వర్క్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ, సార్. నా a small felicitation to our chief guest by our Chakravarti sir. మన డైరెక్టర్